హాయ్ అండి, మనం ఈ రోజు గోడిచిక్కుడు వెల్లుల్లి కారం చేసుకుందామండి. ఒక ½ కేజీ గోడిచిక్కుడుకాయ తీసుకున్నాండి, చిన్న కట్ చేసి మంచి కడిగి పెట్టాను. ఈ గోడిచిక్కుడుకాయలు ఉడకబెట్టుకుందాం రండి. స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లు వేడి చేస్తున్నాండి. ఆ నీళ్ళల్లో మనం ఈ గోడిచిక్కుడుకాయలు వేసేసుకోవాలండి. కొద్దిగా మనం ఇందులో ఉప్పు వేసుకోవాలండి, మంచిగా ఉడుకుతాయి తొందరగా. గోడిచిక్కుడుకాయ ఉడికేలోపు మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందామండి. ఒక 2 స్పూన్ల పుట్నాలు వేసుకోవాలండి. గోడిచిక్కుడుకాయ వేంపుకు చాలా బాగుంటాయి ఇవి. 2 ఎల్లిపాయల గడ్డలు ఇట్లా ఒలిచి పెట్టాను, పొట్టు కూడా తీసుకోలేదు నేను, పొట్టు తీయను కూడా. ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం కారం తగ్గట్టు మిరపకాయలు కూడా వేసుకోవాలండి, ఇట్లా తుంచి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇంకా మనం ఇవన్నీ మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలండి. ఇలా పట్టుకుంటే బాగుంటుంది, కచ్చపచ్చ చేసుకోవాలి, మెత్తగా పట్టుకోకూడదు. చూద్దామండి ఉడికినాయి లేదో. ఉడికిపోయినాయండి. ఇంకా మనం ఇవి నీళ్లు పంపేసుకొని స్టవ్ పైన తీసి జల్లి గిన్నెలో పోసేసుకోవాలండి. గోడిచిక్కుడుకాయలు మనం తాలింపు పెట్టుకున్నామండి. ఇంకా స్టవ్ తీసుకొని గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నె వేడెక్కిందండి, కొద్దిగా నూనె పోసుకోవాలి. దీనికి ఎక్కువ నూనె పడుతుందండి, కొంచెం అయితే చాలు. కొద్దిగా ఆవాలు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, ఇందులో కొద్దిగా కరివేపాకు, ఇది ఫస్ట్ వేసుకోవాలండి. మనం ఉడకబెట్టుకున్న గోడిచిక్కుడుకాయలు తాలింపు వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. మనం ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా వేసాము, వేసుకొని ఇది మంచిగా కలుపుకోవాలి. బాగా సింపుల్ రెసిపీ అండి, తొందరగా అయిపోతుంది. మంచిగా వేగిపోయిందండి నూనెలో. మనం ఇందాక 4 ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర పౌడర్ చేసుకున్నాం కదండి, ఇది ఇందులో పోసేసుకోవాలి. గోడిచిక్కుడుకాయలు పోసుకొని మంచిగా కలుపుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అయిపోయిందండి గోడిచిక్కుడుకాయ వెల్లుల్లి వేపుడు. ఇంకా మనం స్టవ్ తీసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇంతేనండి, వెల్లుల్లి కారము గోడిచిక్కుడు వేపుడు రెడీ అయిపోయింది. ఈ వెల్లుల్లి గోడిచిక్కుడు కారం వేపుడు సాంబార్కు, పప్పుకు, రసంకు సైడ్ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చపాతీ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి నా కామెంట్ రూపంలో తెలపండి. నచ్చిందండి వీడియో? నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.